రేపు మహోన్నత సంగీత నృత్య మహోత్సవం. హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ తుంబుర సంగీతాలయం ఆధ్వర్యంలో ఈ నెల 29న యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మహోన్నత సంగీత, నృత్య మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షులు డివి రాధాకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మహోత్సవాల్లో భాగంగా 29న సాయంత్రం 4 గంటలకు శ్రీ చక్ర పూజ, శ్రీ లలితా సహస్రనామం, సౌందర్య లహరి పారాయణం ఉంటుందని, సాయంత్రం 6 గంటలకు వేడుకలను బృహద్ ద్విసహస్రవధాని పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారన్నారు. 100 మందితో వీణా వందనం, 150 మందితో భగవద్గీత పారాయణం, 250 మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక రంగంలో, సంగీత రంగంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో పెద్ద కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తేవడానికి, మన సంస్కృతి సంప్రదాయాలు సంగీత విద్యల్ని ప్రాచుర్యంలోకి తేవడానికి మా ప్రయత్నంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మీతో ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ సేవా సమితి సభ్యులు, వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారు. అందరం కలిసి వివిధ రకాల కార్యక్రమాల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాము. ఇప్పుడు ఈ నెల 29వ తారీఖు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడలో మహోన్నత సంగీత నృత్య మహోత్సవం అన్న పేరు మీద ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలి అని చెప్పి మేము అనుకున్నాము. ఈ కార్యక్రమంలో వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఒక 9 వెరైటీ కార్యక్రమాలు ఉంటాయన్నమాట. మొట్టమొదట ఇది ఆషాఢ మాసము కాబట్టి అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఉంటాము. ఈ సందర్భంలో శ్రీచక్ర రచన, అలాగే సరస్వతి రుక్కులు, శ్రీచక్ర పూజ ఇలాంటి కార్యక్రమాలు, దీంతోపాటు లలితా సహస్రనామ పారాయణ ఒక 100 మందితో, ఒక 100 మంది స్త్రీమూర్తులతో సౌందర్య లహరి పారాయణ, ఈ కార్యక్రమాలతో మేము ఆ రోజు 4 గంటలకి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళలో కోటి సుజాత గారు, ఆవిడ శ్రీచక్రానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు, అంటే శ్రీచక్రాన్ని రచించటం, దాన్ని అలంకరణ చేయటం, దానికి పూజ చేయటము, అలాగే సరస్వతి రుక్కులు, అలాగే వినాయక స్తోత్రాలు ఇవన్నీ చేయటము, ఇలా ఎంతో మందికి ఆవిడ నేర్పించారు కూడా. ఇవన్నీ వాళ్ళ బృందం వాళ్ళ చేతే శ్రీచక్రం యొక్క పూజ ఇవన్నీ కూడా ఆ రోజు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమం లలితా సహస్రనామం. మన అందరికీ తెలుసు డాక్టర్ అనంతలక్ష్మి గారు, ఆవిడ యొక్క థీమ్